జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ బాస్ అనే దానికి ఫస్ట్ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ సీజన్ అనగానే అరే ఎన్టీఆర్ ఇంత మంచిగా ఇక్కడ ఉన్నాడు కదా ఎందుకు టీవీకి అనుకున్నాను. అప్పట్లో టీవీ అనేది కొంచెం ఎట్లాగా ఎంత మాడుకున్నా ఎంత పెరిగినా సినిమా 70mm స్క్రీన్ 70mm బుల్లితెర అనే దానిలో ఉండే ఒక మైండ్ సెట్లో నుంచి నిజమే కదా. దీనిలో నుంచి నువ్వు నాకు తెలిసి 6 వారాలు 7 వారాలు ఉన్నావు. 42 days ఎవ్రీ అంటే సాటర్డే సండే 2 రోజుల పాటు ఎన్టీఆర్ గారితో ఏదో రకంగా కన్వర్జేషన్ ఉండేది. ఎలా అనిపించింది అన్న? అంటే అప్పటికే హీ ద సూపర్ స్టార్. ఎన్టీఆర్ గారు హోస్ట్ చేస్తున్నారు కాబట్టే ఆల్మోస్ట్ అందులో ఉన్న వాళ్ళందరూ ఆ సీజన్ ఒప్పుకున్నాం. ఓకే అంటే ఆ ఫస్ట్ సీజన్లో నిజంగా కూడా కొంచెం జెమ్సే చాలా మంది గారు, ముమైత్ ఖాన్ గారు, ప్రిన్స్, ఆదర్శ్ బాలకృష్ణ, వేద అర్చన గారు, నవదీప్ గారు, అందరూ గుడ్ నేమ్స్, మంచి నేమ్స్. అయితే అది మాకు ఒరిజినల్ బిగ్ బాస్ జరిగిన సెట్ లోనావాలాలో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు నేను లాస్ట్ కంటెస్టెంట్ లోపలికి వెళ్ళేది. ఆయన పిలిచి కూర్చొని ఇలాగా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు నేను కలిస్తే ఏదైనా ఒక స్కిట్ చేసుకుని లోపలికి వెళ్దాం అని ఆయన అన్నారు. ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్తే అప్పుడు నిద్రం ఒక కిట్ అనుకొని మొత్తం పిండి వంటలు గిండి వంటలు అన్నీ నేను తీసుకొని వస్తుంటే ఏంటి ఇవన్నీ అంటే లోపల ఇవన్నీ ఉండవు కదా సార్ అంటే ఓ మహానుభావుడా లోపల ఇవన్నీ కాదు. రెండోది ఏంటి ఎవరికి చెప్పొచ్చో అంటే నేను మా ఆవిడికి చెప్పాను సార్. మీ ఆవిడికి చెప్పావు అసలు చెప్పకూడదు ఆడవాళ్ళకి కదయ్యా నువ్వు అసలు సర్ప్రైజ్ కదయ్యా ఇది అంతా వాళ్ళు టీవీలో చూస్తే చెప్పాను సార్ కానీ అది అందరికీ చెప్పేసింది సార్ అంటే ఎవరే అందరికీ చెప్పిందా నేను పంపించాను నేను లోపల పంపించాను అంటే ప్లీజ్ నేను ఎలాగైనా వెళ్ళాలి అంటే సరే అడుగుతున్నావు కాబట్టి లోపల అని. ఆ తర్వాత చాలా వారాలు వరకు నేను వచ్చినాక నేనే విన్నర్ అనుకున్నారంట అందరూ. అది చాలా అంటే నువ్వు వెళ్ళటం అనేది అప్పట్లో కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్. కానీ నువ్వు అక్కడేదో ఎవరికో త్యాగం చేసావను సంథింగ్ అట్లాంటి కాదన్న త్యాగం అని కాదు. నాకు మా చిన్న అబ్బాయి రాజ్దీప్ కడుపులో ఉన్నాడు. ఇప్పుడు నేను అనుకున్నాను నేను డెలివరీ టైంకి అప్పుడు మాకు అది 72 days టోటల్గా చిన్నది. అప్పటికి వచ్చేస్తానులే అనుకున్నాను. 12 weeks వచ్చేస్తానులే అనుకున్నాను. ఎక్కడో మిస్ కొట్టింది నాకు. మనకి కొన్ని అర్థం అవుతుంటాయి అన్న. ఏదో లాగుతుంది మనసు అంతా ఇంటి మీదకి. ఒక్కసారి కనుక్కొని చెప్పండి బిగ్ బాస్ అంటే అక్కడ ఎలా ఉంటుందంటే రూల్సేనన్న. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మనం వినడం తప్ప మనం అడిగిన దానికి ఎప్పుడు సమాధానం రాదు. చాలామంది అది స్క్రిప్టెడ్ ఇదంటారు కానీ ఇప్పుడు చూసిన దానికన్నా చాలా దారుణంగా ఉంటుంది. వై బికాస్ 24 hours చూసేది మీరు 1.5 hour 24 hours అనుభవిస్తే అసలు నరకం. తప్పుడు నాకు ఎందుకు నేను ఇంకా గట్టిగా అడిగేశాను ఈ వీక్ నేను వెళ్ళిపోతాను నా వల్ల ఉండలేకపోతున్నాను. తర్వాత ఎన్టీఆర్ గారు ఆ రోజు డబుల్ ఎలిమినేషన్ ఒకటే ఎలిమినేషన్ ఉండాలి కత్తి కార్తికేయ. ఇంకా నేను అడుగుతున్నాను కాబట్టి ఏం జరిగిందో నన్ను కూడా ఎలిమినేషన్ స్టేజ్ మీదకి వచ్చినాక ఎన్టీఆర్ గారు చెప్పారు ఈరోజు మార్నింగ్ నీకు కొడుకు పుట్టాడని. ఆయన చెప్పారు. మా ఆవిడ ఫోన్ చేసింది నీకు సర్ప్రైజ్ ఉంది అది అనగానే కాల్ కనెక్ట్ అయింది. శిరీష గారు ధనరాజు ఇక్కడే ఉన్నాడు మీరే చెప్పండి అంటే అది మీ నోట్తోనే చెప్పండి తారక్ గారు అంటే ఓకే అని. ఇప్పుడే మీ అబ్బాయి మార్నింగ్ డెలివరీ అయ్యారు. ఇంకా నేను ఆయన కౌలు ఇచ్చింది అయితే నా కోసం డ్యాన్స్ చేయాలి అంటే ఇద్దరు డ్యాన్స్ చేసిన తర్వాత ఆయన నన్ను బయటికి వెళ్ళాక లోనావాలా నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి రావాలి. అప్పుడు ప్యాకప్ తర్వాత ఒకసారి క్యారీవెన్లోకి రాని కూర్చోబెట్టి ఇది చెప్పొచ్చో చెప్పకూడదు బట్ తప్పేం లేదు కాబట్టి చెప్తున్నా. ఆయన లైఫ్ జర్నీ మొత్తం చెప్పారు నాకు. కష్టాలు అనేవి ఇలా ఉంటాయి. ఆయన చాలా కష్టపడ్డాడు. చెప్పారు కష్టాలు అనేది ఇలా ఉంటాయి ప్రతి దాన్ని దాటుకొని వెళ్ళాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళొద్దు. మనం లాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళని మనం ఆ రోజే చెప్పాడు తొక్కుకుంటూ పోవాలి అన్న డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో. అలాగా మనం వాళ్ళు పట్టించుకోకుండా మన బలాన్ని పెట్టుకొని ముందుకెళ్తే మనం చేసే పని నిజాయితీ పని అయితే ఈ యూనివర్స్ మొత్తం సహకరిస్తుంది నువ్వు అని ఆ రోజు చెప్పారు. నాకు ఎప్పుడైనా అనిపించినప్పుడల్లా నిజమే కదా అంత పెద్దవాళ్ళే చాలా చాలా స్ట్రగుల్స్ పడ్డారు అందులో చూసుకుంటే మన కరెక్ట్. కానీ ఏ ప్రాణానికి ఏ చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఏ ప్రాణానికి అంత పెయిన్ ఉంటుంది. కానీ ఇదేమి కొత్త విషయం కాదు.
Correct. నేను కష్టపడ్డానంటే ఎవరు పడలేదు? ఎవరు పడలేదు, ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదు? అందరూ కష్టపడ్డారు. కాకపోతే నీ కష్టం అవతల వారికి అనవసరం. నువ్వు చూపించే విషయం మాత్రమే అవతల వారికి అవసరం. Correct. కాబట్టి ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పు.